బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇకపై తెలంగాణ జాగృతి కవితగా మారే పనిలో ఉన్నారా? తెలంగాణలో జాగృతి సంస్థను గ్రామానికి తీసుకువెళ్లాలి అని కవిత అనుకుంటున్నారా? తెలంగాణ జాగృతి నియామకాల్లో ఎవరికి ప్రాధాన్యత దక్కనుంది? జాగృతి నియామకాల్లో సామాజిక తెలంగాణ నినాదం అమలవుతుందా? వాచ్ ది స్టోరీ. ఉద్యమ సమయంలో బతుకమ్మతో పాటు ఇక్కడి సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ జాగృతి ఏర్పాటైంది. ఉద్యమ సమయంలో బతుకమ్మ సంబరాలను తెలంగాణ జాగృతి తరపున నిర్వహించారు కల్వకుంట్ల కవిత. అప్పట్లో జిల్లా కేంద్రాల్లో జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జాగృతి కార్యక్రమాల స్పీడ్ తగ్గింది. ప్రధానంగా తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో జాగృతి దూకుడు తగ్గింది. ఎంపీగా ఆ తర్వాత ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత చట్టసభలకు వెళ్లారు. మారిన రాజకీయ పరిణామాలతో కవిత ఇప్పుడు తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేస్తున్నారు. గతంలో ఉన్న కమిటీలను రద్దు చేసి కొత్త నియామకాలను మొదలుపెట్టారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కు బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి రెండు కళ్ళు అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం సామాజిక తెలంగాణ అంశాన్ని కల్వకుంట్ల కవిత ప్రస్తావించడంతో బీఆర్ఎస్ లో కలకలం రేగింది. మరోవైపు తెలంగాణ జాగృతితో కవిత కొత్త పందాతో ముందుకు వెళ్లడం వైపే మొగ్గు చూపుతున్నారన్న వాదనలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. జాగృతి నియామకాల్లో తాను వినిపించిన సామాజిక తెలంగాణను అమలు చేస్తారని కవిత సన్నిహితులు చెబుతున్నారట. తెలంగాణ జాగృతి కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కమిటీల ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు కల్వకుంట్ల కవిత. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంపై హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కవిత సమాయత్తం అవుతున్నట్టు సమాచారం. ఒకవైపు కల్వకుంట్ల కవిత అడుగులు, మరోవైపు బీఆర్ఎస్ హైకమాండ్ ఆలోచన ఏంటి అన్న అంశాలపై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ గా చర్చ జరుగుతోంది.